వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అలసంద గుగ్గిళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ అలసందలతో చేసుకుంటే అలసంద గుగ్గిళ్ళు, శనగలతో చేసుకుంటే శనగ గుగ్గిళ్ళు అంటామన్నమాట మేమైతే. సరే, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మన అలసందలను అయితే తీసుకొని, ఒక గ్లాస్ అలసందల్ని తీసుకొని ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టేసిన బాగా. ఒక గ్లాస్ అలసందలకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. లేదు కొన్ని వాటర్ ఎక్కువ వేసుకుంటే, కొంతమంది ఇలా కొన్ని గింజల్ని ఉడికించుకున్నప్పుడు, అలసందలు కానీ శనగలు కానీ ఉడికించుకున్నప్పుడు తినడానికి మిగిలిన వాటర్ని రసం చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారు. సో నేనైతే అలా ఏం చేయడం లేదు. సో కావాల్సినన్ని వాటర్ మాత్రమే వేస్తున్నా. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని అయితే ఇంకా కుక్కర్ని క్లోజ్ చేసి పెట్టేసుకోవడమే. బాగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్స్, 2 విజిల్స్ 3 విజిల్స్ అంతే సరిపోతుంది. ఒకవేళ నానబెట్టకపోతే మాత్రం 3 విజిల్స్ 4 విజిల్స్ వరకు కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ కదా. సో ఇప్పుడైతే మనకి ఇవి సాఫ్ట్గా అయితే ఉడికిపోయినాయి కదా బాగా. ఇంకా వీటికైతే మనం తాలింపు పెట్టుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకొని ఇవి తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలుకి అంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ, మేమైతే కొన్నిసార్లు ప్రసాదాలకు కూడా ఇలాంటివి అయితే చేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇంకా మనము ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టుకోవాలి కదా. అందుకోసం పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీరని అయితే కట్ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నవే తీసుకోండి, ఎక్కువే వేసుకోండి. ఇంకా పచ్చి కరివేపాకు స్మెల్ అయితే మాత్రం ఇందులో సూపర్ ఉంటుంది అసలుకి. వాటితో పాటు ఆ కరివేపాకుని కూడా ఒక్కసారి తినండి, అంత బాగుంటుంది అనమాట. సో పచ్చి కరివేపాకుని యాడ్ చేసుకోండి. తర్వాత ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇంకా అందులో ఆయిల్ అయితే వేసి హీట్ చేసుకుంటున్నాను. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అవి కూడా వేసి ఇందులోకి బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. అంటే రెడ్ కలర్ వచ్చేలాగైతే కాదు. ఆల్మోస్ట్ ఈ రెసిపీ అందరికీ తెలిసిందే, కాకపోతే చెప్తున్నా అన్నమాట. సో ఇలా లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము సాల్ట్, పసుపుని అయితే యాడ్ చేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ లాంటిది అయితే ఒకటి చెప్తాను. ఏంటంటే మనం ఉడికించుకునేటప్పుడు సాల్ట్ కనుక ఎక్కువ వేసుకుని ఉండింటే కనుక ఇప్పుడు ఈ తాలింపులోకి అయితే సాల్ట్ ఖచ్చితంగా చూసి వేసుకోండి. ఎందుకంటే ఇది బ్యాలెన్స్ అవ్వలేక ఎక్కువ సాల్ట్ అయిపోయి ఇంకా మనం అంతా ఆశగా చేసుకుని తినకుండా అయిపోతాం అన్నమాట. సో ఇలా నాకు చాలాసార్లు జరిగింది. ఓకే, పసుపు కూడా వేసేసుకొని మనం ఇంకా వీటంతటిని బాగా ఫ్రై చేసేసుకొని ఇది కొంచెం ఉడికినట్టు అవ్వగానే అందులోకి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే యాడ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంకా మనం ఇందాక ఉడికించి అయితే పెట్టుకున్నాం కదా, ఇంకా వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోవడమే. ఇంకా మన అలసంద గుగ్గిళ్ళు అయితే రెడీ అయిపోతాయి. మోస్ట్లీ ఈ సీజన్లో అయితే పచ్చి అలసందలే వస్తున్నాయి అన్నమాట. ఫ్రెష్ కాయల్ని మనం ఒలుచుకొని కూడా ఉడకబెట్టేసుకోవచ్చు. ఇవైతే నేను డ్రైవే తీసుకొని ఉడకబెట్టినా అన్నమాట. అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు గ్రోసరీ షాపింగ్కి తీసుకొచ్చాం కదా, అవి అలానే ఉన్నాయి కదా. సో అవైతే చేసిన అన్నమాట. సో ఇంకా 2 రోజుల్లో శివరాత్రి అయితే వస్తుంది కదా, ఇదే రెసిపీని మళ్ళీ మేము శనగలతో అయితే చేస్తాము ఆ రోజు కంపల్సరీ అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.